చెప్పండి అన్న, ఇవాళ ఈ స్ట్రైక్ ఎందుకోసం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు నిన్న మా పైన చంపుతానని కొట్టడానికి వచ్చి 20 మంది గుండాలతోని మా ఆఫీస్ పైన అటాక్ చేయడానికి వచ్చారు. మమ్మల్ని చంపుతామని బెదిరించారు. అది ఎందు గురించి అంటే ఆయన పిలిచిన మీటింగ్కి, ఆయన పర్సనల్గా పెట్టుకున్న మీటింగ్కి నేను అటెండ్ కానందుకు, మా ఆఫీస్లో అత్యవసరమైన మీటింగ్ ఉన్నందున ఎలక్షన్స్కి సంబంధించి పోలింగ్ స్టేషన్ బౌండరీస్ ఫిక్స్ చేయడానికి, అలా కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడానికి మా డిప్యూటీ కమిషనర్ గారు కూడా నిన్న 11ంటికి మీటింగ్ అరేంజ్ చేశారు. అక్కడ అటెండ్ కావాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ నేను ఆ మీటింగ్కి వెళ్ళాలి సార్, నేను ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీ దగ్గరకు వస్తానని ఆయన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ ఆయన నేను పిలిచిన మీటింగ్కి రావా ఇక్కడ అని చెప్పేసి వేరే పదజాలం వాడడం జరిగింది. సో నువ్వు ఎక్కడున్నావో చెప్పు, ఇప్పుడు నేను వస్తున్నాను నీ దగ్గరికి అని ఆఫీస్కి. అట్లా దాదాపు 30-40 మంది గుండాలను తీసుకొని వచ్చి నా పైన అటాక్ చేయడం జరిగింది. మా డిప్యూటీ కమిషనర్ గారు మధ్యలో ఉన్నారు కాబట్టి ఆమె లేడీ అంతమందిని ఆపలేకపోయింది. కానీ అయినా కూడా వాళ్ళు ఆమెను నెట్టేసుకుంటూ మరీ ముందుకు వచ్చేసి, మరి నేను చేసిన తప్పేందయ్యా అంటే, నేను జస్ట్ ఆయన పిలిచిన ఒక మీటింగ్కి నేను వెళ్ళనందుకు, అది కూడా నేను ఇంటెన్షనల్లీ కాదు, ఆఫీస్లో వేరే మీటింగ్ ఉంది కాబట్టి నేను వెళ్ళలేకపోయాను. సో ఆయన ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఆయన ఒక ఆఫీస్లో ఒక ఆఫీసర్తో ఎలా ఉండాలి, పబ్లిక్తో ఎలా ఉండాలి అని అన్నీ తెలిసిన వ్యక్తి కూడా ఆ విధంగా ప్రవర్తించడం నిజంగా నా సబార్డినేట్ ముందు నన్ను అంత విధంగా కించపరచడం నాకు చాలా బాధ వేస్తుంది. మానసికంగా ఎంతో కుంగిపోయాను. సో మా కమిషనర్ గారు దీనిపైన తగిన చర్య తీసుకొని నాకు న్యాయం చేస్తారని మా ఐఎన్టీయూసీ ప్రెసిడెంట్ గారు అండ్ మా ఎంప్లాయీస్ అందరూ వచ్చారు. అందరికీ వారికి మీకు ఏమైనా క్లాషెస్ ఉన్నాయా? ఇంతకుముందు క్లాషెస్ ఏం లేవు సార్. మరి ఆయన ఈ మధ్యలో ఎందుకు అట్లా మారాడో తెలియదు. ఆయన పిలిచిన ప్రతి మీటింగ్కి నేను వెళ్ళేవాడిని, ఆయన ప్రతి దాంట్లో పాల్గొనే వాళ్ళము. ఆ మధ్యలో వేరే జిఏఎస్ సర్వే అని చెప్పేసి మేము వెళ్ళడం జరిగింది. ఆయన ఇంటి ట్యాక్స్ తక్కువ ఉంది సార్, మీకు ఇంటి పన్ను కట్టాలి మీరు అని ఆయనకు నోటీస్ ఇస్తే కూడా ఆయన తిరస్కరించడం జరిగింది. అండ్ అక్కడున్న లోకల్ వాళ్ళని పిలిచి, వీళ్ళు కనుక ఒకవేళ ట్యాక్సులు వేయడానికి మీ దగ్గరికి వస్తే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను మొత్తం అని చెప్పి అందరిని ఎల్లగొట్టేయండి, సిబ్బంది ఎవరు వచ్చినా అని చెప్పడం జరిగింది. అండ్ నిన్న కూడా ఎవరైనా ఇంటికి ట్యాక్స్ అడగడానికి వస్తే పట్టుకొని తన్నండి, కట్టేసి కొట్టండి, ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టడం జరుగుతుంది. వాళ్ళు రెచ్చిపోతూ నా మీదకి వచ్చారు నిన్న. సో అసలు అయిన ఇన్సిడెంట్ ఏంది, ఆయన చెప్తున్న ఇన్సిడెంట్స్ ఏంది, ఆయన ఏవేవో క్రియేట్ చేసుకుని అవన్నీ చెప్పారు. సో ఏదేమైనప్పటికీ మా సిబ్బందికి ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఫీల్డ్ లెవెల్లో వెళ్తున్న ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్, బిల్ కలెక్టర్స్, శానిటరీ జవాన్స్, వర్కర్స్ అందరూ కూడా వాళ్ళతోని ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. సో మా అందరికీ ప్రొటెక్షన్ ఇవ్వాలని కమిషనర్ గారిని కోరుతున్నాను. ఈరోజు యూసుఫ్గూడలో మున్సిపల్ సహకార మజ్దూర్ యూనియన్ ఐఎన్టీసీ తరఫున ఒక ఉద్యోగికి, మొన్న ఏఎంసీ గారికి, సహ ఉద్యోగునికి ఇట్లా కార్పొరేటర్ నుంచి బెదిరింపులు వచ్చినాయని, అతన్ని భయాందోళనకు గురి చేస్తున్నారని తెలిసి అన్ని 30 సర్కిళ్ళ నుంచి కూడా ఉద్యోగులు ఏ పార్టీ ఏదో అనుకోకుండా మున్సిపల్ సహకార మజ్దూర్ యూనియన్ ఐఎన్టీసీ తరఫున అన్నకి ఇక్కడ ఉద్యోగులకి మద్దతు తెలపడానికి వచ్చినాము. మరి పొలిటికల్గా అంటే మా దగ్గర కూడా కౌన్సిల్ ఉన్నది, మొత్తం 150 మంది కార్పొరేటర్ ఉంటారు, మేయర్ గారు ఉంటారు, కమిషనర్ గారు ఉంటారు. మరి అలా ఎలా ఒక కౌన్సిల్ ఉందో అలాగే ఉద్యోగులు కూడా ఒక భాగ్యమే. వీళ్ళిద్దరు ఒక బాగుండి ఇద్దరు కలిసి పని చేసుకుంటూ పోయేది గతం నుంచి ఎప్పటి నుంచి ఉంటుంది. మరి ట్యాక్స్ విషయానికి వచ్చినా కానీ, మరి క్లీనింగ్ విషయానికి దేనికి వచ్చినా కానీ జిహెచ్ఎంసీ మంచి పేరు తెచ్చుకున్నది. ట్యాక్స్లో కూడా గత సంవత్సరము పెద్ద ఎత్తున కలెక్షన్లు తెచ్చి కూడా మంచి పేరు సంపాదించుకున్న అటువంటి ట్యాక్స్లో ఒకటి ఉన్నారు వీళ్ళు. ఇంత పని చేసి పగలనక రాత్రకు ట్యాక్స్లకు ఇట్లయితే అసలు టైమింగే లేదు. అయినా కానీ ఈ రోజు పొలిటికల్ నుంచి వచ్చి స్పెషల్గా మాకు ఎలక్షన్వి ఉన్నాయి, ఎలక్షన్ బాధ్యతలు ఎట్లా ఉన్నాయంటే ఈ మీటింగ్లో ప్రతి చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగి దాకా కూడా ఎలక్షన్ చూడాలి, కలెక్షన్ చూడాలి, మరి గవర్నమెంట్ పథకాలు కానివ్వండి. మరి ఒక్కొక్క ఎంప్లాయీ 4 బాధ్యతలు డ్యూటీలు చేస్తున్నాడు. చాలా టైం సరిపోతలేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ పర్సనల్గా ఇంటికి రమ్మని పిలిస్తే కూడా దానికి కూడా తను సాకులతంగా నేను వస్తాను సార్ అని చెప్పినాక కూడా ఇక్కడ ఎంప్లాయీకి ఎట్లా ఉంటుందంటే ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్. మరి ఎలక్షన్కి ఇట్లా హాజరు కాని పరిస్థితుల్లో తన పెద్ద మెమోలకి ఇట్లా వస్తే దానిపైన చర్య జరుగుతుంది మా పైన. కాబట్టి తను పోలేకపోయాడు. మరి అలాంటి కార్పొరేటర్ వచ్చి ఇతను దుర్భాషలాడము, చంపుతానడము, వేధింపులకు గురి చేయడము, అతను చాలా వేధింపులకు గురవుతున్నాడు. మరి ఎంప్లాయీస్లకు కూడా ఒక భయాందోళన ఉంది, బయట పని చేయలేని పరిస్థితి ఉన్నది. మరి మేము వెళ్ళి వార్డులలో ఏరియాలో పని చేయాలంటే మరి మాకు ఎలాంటి ఒక భద్రత ఉంది అన్నది కూడా ఒక ప్రశ్నార్థకమైనది. మరి దీనికి మేము కమిషనర్ గారి అండర్లో పనిచేస్తాం కాబట్టి జోనల్ కమిషనర్ కానివ్వండి, మన కమిషనర్ గారు కానివ్వండి, మాకు ఒక భద్రత కల్పిస్తూ మాకు ఒకటి ఆల్రెడీ మాకు ఐపీసీ సెక్షన్ ఒకటి ఉన్నది, ఉద్యోగుల మీద కానీ దుర్భాషలాడడం కానీ వాళ్ళ మీద అటాక్ చేయడం కానీ జరగొద్దని. మరి అది ఉన్నాక కూడా దాన్ని ఇంప్లిమెంట్ అవుతలేదంటే మా వెనుక ఒక పెద్ద చెయ్యి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనికి అనుకూలంగా వాళ్ళు స్పందించాలి. సో ఈరోజు మున్సిపల్ సహకార మజ్దూర్ యూనియన్ ఐఎన్టీసీ నుంచి
మరి మా అన్న ఆదిల్ షరీఫ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వచ్చి ఈయన బాలరాజన్న ఏఎంసీ గారికి మద్దతు పలుకుతున్నారు. మరి స్టేట్ ఐఎన్టీసీ నుంచి కూడా మాకు పిలుపు వచ్చినది, వెళ్ళి ఉద్యోగులకు మీరు మద్దతుగా నిలబడండి అని. మళ్ళీ ఈయన గతంలో కూడా చూసుకుంటే బాలరాజు గారు ఏఎంసీ గారు చిన్న ఉద్యోగం నుంచే పైకి వచ్చి విధులను మంచి సక్రమంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్న ఒక వ్యక్తి. మరి దళిత బిడ్డ మన అన్న, అలాంటి అతని పైన వచ్చి ఒక పర్సనల్గా ఉద్యోగులను వేధులకు గురి చేయొద్దు. మా నుంచి మేము ఆల్రెడీ టైమింగ్లో కూడా పొద్దునక పగలనక ఎండా వానను కూడా మేము ఉద్యోగులను పని చేస్తున్నాం, క్షమిస్తున్నాము. మరి గవర్నమెంట్ కూడా మాకు పిలుపునిచ్చిన విధంగా గవర్నమెంట్కు మంచి ఒక పేరు తేవాలని కూడా మేము పాటుపడుతూ మంచిగా ఉద్యోగం చేస్తున్నాము. కాబట్టి అలాంటి ఒక టైంలో గవర్నమెంట్ కానివ్వండి, మా డిపార్ట్మెంట్ కానీ గుర్తించి ఎంప్లాయీలు బయట మంచిగా పని చేయాలంటే కూడా వాళ్ళు ఒక భయాందోళన లేకుండా, ఒక బెదిరింపులు లేకుండా ఉంటేనే మంచిగా పని చేయగలరు, అన్ని విధులు సక్రమంగా నిర్వహించగలరని నేను మళ్ళొకసారి ఇలాంటివి గతంలో చాలాసార్లు ఎంప్లాయీస్ మీద ఇలాంటివి జరిగినాయి. మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా పెద్దలు కూడా దీనిపైన ఒక యాక్షన్ తీసుకొని మాకు ఏదైతే భద్రత కల్పించాలని నేను అందరు ఉద్యోగుల తరఫు నుంచి మరి కమిషనర్ గారికి, అలాగే మా నేషనల్ ట్రేడ్ యూనియన్ లీడర్ అయిన అన్న ఆదిల్ షరీఫ్ గారిని కూడా అందరు ఉద్యోగుల తరఫు నుంచి కోరుతున్నాను. కమిషనర్ గారి స్పందన ఏంది దీనిపై? కమిషనర్ గారి దృష్టికి వెళ్ళలేదండి. ఇప్పుడు డిప్యూటీ కమిషనర్ మేడం గారి ముందు జరిగినది నేను విషయము జోనల్ కమిషనర్ గారికి చెప్పినాము. మేము ఇది ఒక ధర్నా అయిన తర్వాత కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి కమిషనర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి మేము ఇలా ఎంప్లాయీలకు ఏదైతే ఒక భద్రత కల్పించాలని కమిషనర్ గారు రిక్వెస్ట్ చేయడానికి మేము హెడ్ ఆఫీస్ వెళ్ళే వాళ్ళం ఉన్నాము. చెప్పండి మేడం, మీ సహోద్యోగికి ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి, దీని గురించి మీ స్పందన? నా పేరు లూర్దు మర్సీ, నేను చైర్పర్సన్ ఉమెన్ కమిటీ మున్సిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ ఐఎన్టీయూసీ. నిన్న జరిగిన అరాచకము మొత్తం అన్ని జోన్స్లో అందరు ఉద్యోగుల అరాచకం చూశారు. అయితే మేము ప్రత్యేకంగా యూనియన్ తరఫున బాలరాజ్ అన్నకి మద్దతుగా మేము వచ్చాము. అయితే నేను ప్రశ్నించేది ఏంటి అంటే, ఇక్కడ నుండి కమిషనర్ గారిని మనకు అన్ని ఐపీసీలు ఉన్నాయి, 186 ఉంది, 353 ఉంది, 206 ఉంది, 506 ఉంది, 509, ఇన్ని సెక్షన్స్. ఒక పబ్లిక్ సర్వెంట్ మోడెస్టీని ఎవరు టచ్ చేయకూడదు, వాళ్ళని హరాస్మెంట్ చేయొద్దు, థ్రెట్ చేయొద్దు అనేసి అంత క్లియర్గా ఉన్నా ఎందుకు డిలే జరుగుతుంది? ఎందుకు ఎఫ్ఐఆర్ డిపార్ట్మెంట్ తరఫు నుండి కావాలి? ఒక ఉద్యోగి వెళ్ళి ఎఫ్ఐఆర్ చేయకూడదు. డిపార్ట్మెంట్ తరఫు నుండి మేము డిమాండ్ చేస్తున్నాము కమిషనర్ గారికి, ఇది వెంటనే ఆయన స్పందించాలి. దీనిపైన ఒక సర్కులర్ కూడా తీయాలి. ఇప్పుడు ఉద్యోగులతో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు, మేము వెళ్ళేది ఆ కార్పొరేట్ ఏరియాలోనే వెళ్తున్నాము, వాళ్ళు మాకు ధమ్కీలు ఇస్తున్నారు, నోటీస్ ఎట్లా ఇస్తారో చూస్తాము, కలెక్షన్ ఎట్లా ఇస్తారు, ఎట్లా చేస్తారు, మా ఏరియాలో ఎట్లా తిరుగుతారు మీరు అని ధమ్కీ ఇస్తున్నప్పుడు ఒక ఫీల్డ్ ఆఫీసర్ ఎట్లా తిరుగుతారండి? స్వేచ్ఛ లేదు. ఒక థ్రెట్తోని ఆయన ఒక భయాందోళనతోని ఎలా పోయి కలెక్షన్ తీసుకొస్తారు? అయితే మళ్ళీ కలెక్షన్ ఏదైనా తగ్గితే అన్రియలిస్టిక్ టార్గెట్స్ చేస్తున్నారు, వీరు వెళ్తున్నారు, వీళ్ళు ఎంతో కష్టపడి ఇచ్చేస్తున్నారు. కానీ ఇట్లాంటి థ్రెట్లో మీరు ఏం ప్రొటెక్షన్ ఇవ్వకుండా ఆ మనిషి ఎలా వర్క్ చేస్తారు? దీని మీద సీరియస్గా కమిషనర్ గారు స్పందించాలి. ఇంకో విషయము, ఇది జరిగిన దాడి ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు జరిగింది. కార్పొరేటర్లు పబ్లిక్ సర్వెంట్స్ మీద వచ్చి దుర్భాషలు ఆడడము, కొట్టడం కూడా జరిగింది. దానిపైన కమిషనర్ గారు ఇప్పుడు కూడా స్పందించలేదు. అయితే ఈ వేదికగా నేను మన షానే హైదరాబాద్ మా మేయర్ గద్వాల్ లక్ష్మి గారికి కూడా చెప్తున్నాను, మీరు ఏ రిప్రజెంటేటివ్ మీటింగ్ చేసినా అందరు కార్పొరేటర్లు మీ దగ్గర వస్తారు, మీరు ఆ టైంలో అది మెన్షన్ చేయండి. మీరు గట్టిగా చెప్పండి. ఏమని అని అంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగికి వాళ్ళు మర్యాదపూర్వకంగా ఏ వర్క్ అన్నా కానీ చేయించుకోవాలి, దానికి ఒక ప్రాపర్ ఛానల్ ఉంది, ఇట్లా దౌర్జన్యాలు వాళ్ళు చేయకూడదు అని నేను చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు అందరం కూడా బాలరాజ్ అన్నకి మద్దతుగా ఉన్నాము. ఇటువంటిది ఏ ఉద్యోగి కూడా జరగకూడదు అనేసి మేము అంటున్నాము. ప్రత్యేకంగా నేను స్పెషల్ థ్యాంక్స్ మన డిప్యూటీ కమిషనర్ గారికి చెప్తున్నాను. ఆమె ఉండి నిన్న అది ఇంకా వర్స్గా కాకుండా దాన్ని కంట్రోల్ చేశారు. సో ఈ విధంగా అందరూ హెచ్ఓడీస్ మాకు రావాలి మద్దతుగా, మేము పని చేయాలి, మీకు అన్ని చేసి పెట్టాలి అని అంటే మా ప్రొటెక్షన్ గురించి కూడా మీరు ఆలోచన చేయాలి అని నేను చెప్తున్నాను. మీ ఉద్యోగుల ప్రొటెక్షన్ కోసం మీరు ఇంకేం కావాలనుకుంటున్నారు? అంటే ఫోర్స్ఫుల్గా ఎవరు కూడా మమ్మల్ని దుర్భాషలు ఆడకూడదు, మాకు ఒక ఇది మోడెస్టీ ఉంది, మా మర్యాదలను ఎవరు తీయకూడదు, మమ్మల్ని థ్రెట్ చేయకూడదు, చంపేస్తాము, నువ్వు ఎట్లా వస్తావు, నిన్ను చూసుకుంటాము, ఈ మాటలు మేము వినదలుచుకోలేదు. మా ఫ్యామిలీస్ కూడా మా మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ వినడం ఏం జరిగిందంటే, ఒక ఎస్ఎస్ పారాలిటిక్ అటాక్ వచ్చేసి ఆయన ఫ్యామిలీ మొత్తము ఇదై ఉన్నారు. ఎంతో మంది ఉద్యోగులకు బీపీలు షుగర్లు ఉన్నాయి. అయితే ఈ థ్రెట్లో వాళ్ళు ఎట్లా పని చేస్తారు? మాకేదో ఒకటి కమిషనర్ గారు ఒక సర్కులర్ తీయాలి, ఇటువంటి జరిగితే ఖండించాలి, కండెమ్ చేయాలి, మరి
ఏదైనా యాక్షన్ కూడా సీరియస్గా తీసుకుంటేనే కదా వేరే వాళ్ళకి అది ఉంటుంది. మనం పవర్ ఉంది కాబట్టి ఇలాంటి ఆగడాలకు పాల్పడుతున్నారని చెప్పుకోవచ్చా? 100% చేస్తున్నారు కదా కొంతమంది వాళ్ళు. అది సోషల్ క్యా బోల్తే సాములకు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వీళ్ళు. అయితే అందరు చేస్తున్నారని మేము అనట్లేదు, కానీ ఇట్లాంటిది రిపీటెడ్గా అవుతుంది కాబట్టి వాళ్ళని మనం కంట్రోల్ చేయాలి. ఉద్యోగులని కంపల్సరీ ప్రొటెక్షన్ చేయాలి.